ఏపీకి కొత్త సీఎస్ డీజీపీ రాబోతున్నారా? ఈ నెలాఖరుతో అటు సీఎస్ ఇటు డీజీపీ రిటైర్ కాబోతున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలి అన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పరిశీలనలో పలువురు పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుత ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది. ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీరబ్ కుమార్ పదవీ కాలం పెంచేలా కేంద్రాన్ని ఒప్పించి సీఎస్ గా బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. మరోసారి పదవీ కాలం పెంచేందుకు అవకాశం లేకపోవడంతో కొత్త సీఎస్ కోసం కసరత్తు మొదలుపెట్టారు. ఇక కొత్త సీఎస్ రేసులో ప్రస్తుతం 3 అధికారులు ఉన్నారు. వారిలో విజయానంద్, సిసోడియా, సాయి ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక వీరి పదవీ విరమణ కాలం ఆధారంగా సీఎస్ ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం కూడా ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావునే మరికొంతకాలం డీజీపీగా కొనసాగించే అంశంపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. రవిచంద్ర, మాధవి, ఆంధ్రప్రదేశ్లో కీలక పదవులు 2 కూడా ఈ నెలాఖరుతో ఖాళీ కాబోతున్నాయి. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే ఏదైతే కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే చంద్రబాబు దీనికి సంబంధించి తన సన్నిహితులతో కావచ్చు, మంత్రులతో కూడా చర్చిస్తున్నారు. ప్రస్తుతానికి నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్గా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఉన్నారు, ఇది ఇరువురు కూడా ఈ నెలాఖరుతో రిటైర్ కాబోతున్నారు. అయితే నీరబ్ కుమార్ ప్రసాద్కు మాత్రం ఇప్పటికే ఆయన ఎక్స్టెన్షన్లో ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆయన రిటైర్ అయినా కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీరబ్ కుమార్ అయితే ఈ ప్రస్తుతానికి నెలాఖరుతో ఆయన పదవీ విరమణ అయితే ఖాయంగా మనకి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇంకోసారి ఆయన పెంచే అవకాశమే లేదు. నెక్స్ట్ చూసుకుంటే కనుక సీఎస్ రేసులో కొంత ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలుగా సీఎస్లపై అనేక ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో సచ్చీలురైన వారిని సీఎస్గా ఎంపిక చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి ప్రసాద్కి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఆయనతో పాటు విజయానంద్ పేరు పరిశీలిస్తున్నప్పటికీ కూడా విజయానంద్ ప్రస్తుతానికి విద్యుత్ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం విద్యుత్ శాఖని చాలా ప్రత్యేకంగా చూస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి డిస్టర్బ్ చేసే అవకాశం అయితే కనిపించలేదు. సాయి ప్రసాద్ వైపే ఈ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. చంద్రబాబుకు సలహాదారులు కావచ్చు, ఆయన చాలా మంది మంత్రులు కావచ్చు, సాయి ప్రసాద్ పనితీరు పట్ల చంద్రబాబుకి అయితే చెప్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తారో వివాదరహితుడని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు ఐఏఎస్లు ఉన్నప్పటికీ శ్రీలక్ష్మిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆమె అందరికన్నా కూడా సీనియర్ అని చెప్పుకోవచ్చు. ఆమె జైలు జీవితాన్ని కూడా గడిపి వచ్చింది. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలు కూడా ఆయన నిబంధనలకు తూట్లు పొడుస్తూ అనేక అవినీతి కార్యక్రమాలు చేసిందనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది. అదేవిధంగా మరికొందరు అనంతరాము కూడా అంత సమర్థుడైన అధికారి కాదని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో వీరిని పక్కన పెట్టి సాయి ప్రసాద్కి అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా డీజీపీ విషయంలో మాత్రం ప్రభుత్వం కొంత వేరే విధంగా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియమించింది. ఆయన చక్కగా పనిచేస్తున్నారు. గత 5 సంవత్సరాల పాలనలో జరిగిన ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక విధానాల పట్ల ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. పోలీసుల్ని సంస్కరిస్తూ ఉన్నారు. పోలీసు అధికారుల క్రమశిక్షణ వరవేట్టు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ప్రభుత్వం ఆయన పట్ల చాలా సానుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పొడిగిస్తే ఎలా ఉంటుందనే చర్చ అయితే జరుగుతూ ఉంది. సో రవిచంద్ర, అంటే సీఎస్ విషయంలో ఎక్స్టెండ్ చేసే అంశం అయితే లేదు, బట్ డీజీపీ విషయానికి వచ్చేసరికి ఎక్స్టెండ్ చేసే అంశం కూడా కనిపిస్తుంది. దానిపైన ప్రస్తావన కూడా వస్తుంది. సో ఈయన ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఇఫ్ అది కాకపోతే ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? అంటే ప్రస్తుతానికి డీజీపీ పనితీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పట్ల ద్వారకా తిరుమలరావు పనితీరు పట్ల ప్రభుత్వంలో అయితే సానుకూలత కనిపిస్తుంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా పట్టాలెక్కిందని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలకు సంబంధించి కూడా మొత్తం కూడా చమరగీతం అయితే పాడారు. ద్వారకా తిరుమలరావు నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు కూడా ఆయన పనితీరు పట్ల కొంత సానుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పొడిగించే అవకాశాలను అయితే కూటమి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఆయన పక్కన పెడితే కనుక హరీష్ కుమార్ గుప్తా పేరైతే పరిశీలనలో ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం కూడా ఎన్నికల సమయంలో హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా నియమించింది. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా ఏదైనా ఏ కారణం చేత అయినా సరే ద్వారకా తిరుమలరావుని రిటైర్మెంట్ చేయించేటట్టయితే ఈయన వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ప్రభుత్వం అయితే ద్వారకా తిరుమలరావు పనితీరు పట్ల చాలా సంతృప్తిగా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 నెలలుగా ల్యాండ్ ఆర్డర్ చక్కగా పట్టాలెక్కిందని ఉంది. అందరూ ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. పోలీసుల నుంచి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పోలీసుల వల్ల ప్రజలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి, ప్రతిపక్షాలపై ఉక్కుమాత పోపారనే అపవాదు గత 5 సంవత్సరాలు ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. చట్ట ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యవహరించారో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలు శాంతియుతంగా జీవించే విధంగా పోలీసులు అయితే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలకి కొంత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది మాధవి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.